ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో బంగారంపై రుణాలు తీసుకునే వారి సంఖ్య సామాన్యుల్లో బాగానే పెరిగిపోతుంది. రోజు రోజుకు బంగారం ధర పెరుగుతుండటంతో దీంతో లోన్ తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. మరి ఇతర లోన్లతో పాటు పోలిస్తే బంగారం పైన లోన్ తీసుకుంటే వడ్డీ రేటు తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. దీనిపైన మరింత సమాచారం అందించడానికి అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు ఉన్నారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? అయితే ఒకసారి పూర్తి వివరాలు మీరు తెలుసుకోండి. ఇప్పుడు అనేక రకాలుగా మార్కెట్లో అనేక రకాల లోన్స్ ఉన్నప్పటికీ అతి తక్కువ వడ్డీ రేటుకు లభించేటువంటి లోన్ ఏదైతే ఉందో అది గోల్డ్ లోన్ మాత్రమే. కంపేర్ టు ఎనీ అదర్ లోన్ కంపల్సరిగా ఇంతకన్నా తక్కువగా ఏ లోన్ మనకు దొరకదు. రెండోది, రోజు రోజుకి బంగారం రేటు విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి ఈ లోన్లు తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది. ఒక రకంగా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనం పోల్చినట్టయితే 26% గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇది పెరుగుదలను సూచిస్తోంది. బహుశా ఈ సంవత్సరం ఫలితాలు ఇంతకన్నా చాలా ఎక్కువగా ఉంటాయని అనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కువగా రేటు ఉండటం వల్ల తక్కువ సమయాల్లో, రేటు తక్కువ ఉన్న సమయాల్లో కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా ఎక్కువ డబ్బు ఒకేసారి వస్తుంది. లోన్ తీసుకొని మనం అవసరాలు తీర్చుకొని మళ్ళీ కట్టుకుంటూ పోవచ్చు అనే ఉద్దేశంతో కొంతమంది గోల్డ్ లోన్ కోసం వస్తున్నారు. కొంతమంది ఇప్పుడు దాన్ని బయట అమ్మేదానికన్నా లోనుగా తీసుకుంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి మనం దాన్ని కట్టేసి వెనక్కి తీసుకోవచ్చు, ఇంకా రేటు పెరుగుతుంది బాగా, అది మనకు ఒక పెద్ద అసెట్ కింద మారుతుందనే ఉద్దేశంతో కొంతమంది పనిచేస్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే గోల్డ్ లోన్ గతంలో తీసుకున్న వాళ్ళలో 30% మంది డబ్బులు తిరిగి చెల్లించకుండా ఎగవేతకు పాల్పడ్డారు. ఇది చాలా కష్టమైన విషయం. అంటే అనొచ్చు, మీరు మన దగ్గర గోల్డ్ ఉంది కదా అమ్మేయచ్చు కదని. ఆ అమ్మకానికి కూడా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దానికి నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది, వేలంపాట వేయాల్సి ఉంటుంది, ఆ ఆక్షన్లో పాడి వచ్చిన డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా చేయాలంటే చాలా టైం పడుతుంది. దీంట్లో ఒక్కోసారి లాభపడవచ్చు, ఒకసారి నష్టపడే అవకాశాలు ఉన్నాయి, రకరకాలుగా జరుగుతుంది. దీనికే ఇప్పుడు బ్యాంకులు ఏం నిర్ణయించాయంటే ప్రతి నెల వడ్డీ వసూలు చేయాలని డిసైడ్ చేసుకున్నాయి. అంటే ఇంతకుముందు సంవత్సరానికి ఒకసారో లేదా మొత్తం టోటల్గా గోల్డ్ లోన్ అంతా తిరిగి చెల్లించినప్పుడు వడ్డీతో సహా తీసుకునేవి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వదిలిన తర్వాత ఎప్పుడో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉండి చాలామంది అసలు డబ్బులు, వడ్డీ డబ్బులు కూడా మొత్తం ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నారు. అప్పుడు గోల్డ్ని మనం వేలం వేసినా కూడా అప్పటి రేట్ల ప్రకారంగా ఇచ్చినటువంటి లోను ప్లస్ వడ్డీ రెండు కలుపుకుంటే అది బ్యాంకులకే నష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఖర్చులు అవన్నీ కూడా కలుపుకుంటే ఇప్పుడుగా జరుగుతుంది. వీటికన్నా మొదటి నెల నుంచి వడ్డీ వసూలు చేయడం మొదలు పెడితే ఎవరైతే వడ్డీ సక్రమంగా కడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా అసలు కూడా కట్టి తీసుకుంటారనే నమ్మకం, విశ్వాసం పెరుగుతుంది. అలా కాకుండా వారు మొదట్లోనే మంత్లీ ఇచ్చేటువంటి వడ్డీనే ఎగ్గొట్టడం మొదలుపెట్టారంటే వాళ్ళని అనుమానించి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం రికవర్ చేసి వాళ్ళ గోల్డ్ వాళ్ళకి ఇచ్చేసి మా లోన్ మొత్తం అమౌంట్ మాకు కట్టండి అని చెప్పి కూడా డిమాండ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఇది ఒక మంచి అవకాశం బ్యాంకులకి. రెండోది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన కొత్త నిర్ణయాల ప్రకారంగా ఇంతకుముందు గతంలో 2-3 సంవత్సరాల వరకు కూడా ఎంత కావాలంటే అంత లోన్ తీసుకున్న తర్వాత బంగారాన్ని విడిపించుకోకపోయినా ఇబ్బంది లేకుండా ఉండేది. దానివల్ల ఏంటంటే చాలామంది ఈ దేశం విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళిన వాళ్ళు కానీ లేకపోతే చనిపోయిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా దాన్ని తీసుకోవడానికి ముందుకు వచ్చేవాళ్ళు కారు. దానివల్ల కొన్నిసార్లు బ్యాంకులకు లాభాలు వచ్చాయి, కొన్నిసార్లు నష్టాలు కూడా జరిగాయి. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సంవత్సరానికి ఒక్కసారి మొత్తం డబ్బులు కట్టేసి బ్యాంకులో ఉన్నటువంటి మొత్తం బంగారం బయటికి తీసుకొని మళ్ళీ కావాలంటే కొత్తగా డిపాజిట్ చేసి మళ్ళీ కొత్తగా లోన్ తీసుకోవచ్చు. కానీ కంటిన్యూస్గా మాత్రం సంవత్సరం తర్వాత ఎవరు బంగారం కూడా అక్కడ ఉంచడానికి వీల్లేదు. నెల వడ్డీ కట్టాల్సిన అవసరం ఉంది, సంవత్సరానికి ఒకసారి క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా మొండి బకాయిలు ఎక్కువగా రాకుండా చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయనేది బ్యాంకు వారి నమ్మకం. ఇలాగా దీంతో పాటుగా ఇంకా కొన్ని మార్పులు చేర్పులు బ్యాంకు లోన్లలో తీసుకొస్తున్నారు. బంగారం వడ్డీ లోపల బంగారం వడ్డీని లెక్కగట్టడంలో కూడా, అంటే ఎవరైనా 2.5 లక్షల రూపాయల లోపల వాళ్ళు లోన్ తీసుకునేటట్టయితే వారు పెట్టిన బంగారంలో 85% వరకు ఇస్తారు. అలాగే ఒకవేళ వాళ్ళు 5 లక్షల రూపాయల లోన్ తీసుకునేటట్టయితే 80% వరకు లెక్క కడతారు. ఆ గోల్డ్ లోపల 80% వాల్యూ అమౌంట్ ఇచ్చేస్తారు. ఇక 70 వాళ్ళు అంతకన్నా ఎక్కువ 5 లక్షల కన్నా ఎక్కువ డబ్బు తీసుకున్నట్టయితే 75% మాత్రమే ఇస్తారు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కట్టకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తక్కువ పర్సెంటేజ్ వాళ్ళకి ఇచ్చినట్టయితే, అంటే 100 రూపాయలకి ఉండే గోల్డ్ పెడితే 75 రూపాయలు ఇస్తారు. ఆ 25 రూపాయలు ఉన్నట్టయితే రేపు పొద్దున వాడు కట్టలేకపోయినా వేలం వేసి
తమ డబ్బు తాను రికవర్ చేసుకొని నష్టం లేకుండా బ్యాంకు బయటపడుతుందన్న నమ్మకంతో తీసుకున్న నిర్ణయం ఇది. కాబట్టి ఇలాంటి అన్ని నిర్ణయాల వల్ల గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళు మరింత ఎక్కువగా లాభదాయకంగా ఉండేటట్టుగా, వారు వారి విద్యుక్త ధర్మాన్ని మర్చిపోకుండా ప్రతి నెలా వడ్డీ చెల్లించే పద్ధతి, సంవత్సరానికి ఒకసారి దాని మొత్తం అమౌంట్ పెంచి మళ్ళీ తీసుకొని తిరిగి అవసరమైతే మళ్ళీ రెండోసారి బ్యాంకులో పెట్టి మళ్ళీ దానికి వాళ్ళు లోన్ తీసుకునే పాసిబిలిటీ ఏర్పాటు చేయడం, వాళ్ళకు 85% వరకు 2.5 లక్షల లోపల ఇవ్వడం, 80% వరకు 5 లక్షల లోపల ఇవ్వడం, దాటిన వాళ్ళకు 75% ఇవ్వడం, ఇలాంటి అనేక రకాలైనటువంటి మరి ఏవైతే నిబంధనలు విధించారో బ్యాంకుల వాళ్ళు గోల్డ్ లోన్లో అక్రమాలు అనుచితాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్న పని ఇది. ఎందుకంటే గోల్డ్ ఒక్కోసారి ఎప్పుడు ఎంత పెరుగుతుందో ఎంత తగ్గుతుందో ఎవరు చెప్పలేరు. ఇప్పుడైతే బాగా పెరుగుతోంది, కానీ ఇది ఎన్నాళ్ళు ఉంటుంది? ఒకవేళ తగ్గితే రేపు పొద్దున పరిస్థితి ఏమిటి? ఒకవేళ అనూహ్యంగా తగ్గింది, అప్పుడు వీళ్ళకి ఇంత వడ్డీ ఇచ్చిన తర్వాత అది బాగా తగ్గితే ఆ వడ్డీకి వచ్చిన డబ్బులు మొత్తం మనుషులకు ఉండేటువంటి ఆలోచన ఏంటంటే తమ కట్టాల్సిన దానికన్నా తమ గోల్డ్ డబ్బులు ఎక్కువ వస్తాయి దాంట్లో అనే ఆశ ఉంటే డబ్బు కట్టి తీసుకుంటారు. లేకపోతే తమ కట్టిన డబ్బు కన్నా తక్కువ వస్తుంది అనుకున్నప్పుడు కట్టడానికి సిద్ధపడరు, అలా ఎగవసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మూవ్ చేసుకొని బ్యాంకులకు నష్టం రాకుండా, వినియోగదారులకు కూడా నష్టం లేకుండా ఉభయకుషు లోపల ఉండేటట్టుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.